ఎయిర్ ఫోర్స్ బేసెస్ ధ్వంసం. రైట్, ఒకసారి హోల్లో ఉండండి. లాహోర్ లో మరొక బిగ్ బ్లాస్ట్ జరిగింది. లాహోర్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే లాహోర్ లోనికి ఎయిర్ బేస్ ని మట్టుపెట్ట, మరోవైపుగా లాహోర్ దగ్గర మళ్ళోసారి బ్లాస్ట్ జరుగుతున్నాయి. ఈ ఇండియన్ ఆర్మీ చాలా పక్కాగా ప్రెసిషన్ టార్గెట్స్ అంటూ మాట్లాడుతున్నాం. సో చాలా పక్కాగా సోర్స్ పైన దాడులు చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. లాహోర్ లో మెరుపు దాడులతో ఆర్మీ ఒక్కసారిగా మన భారత ఆర్మీ అటు పాకిస్తాన్ ప్రజల్ని, పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎస్ శ్యామ్ ప్రసాద్ గారు మీకు కంటిన్యూ చేయండి. లాహోర్ ప్రాంతంలో కూడా మన వైపు నుంచి దాడులు కొనసాగుతున్నాయి. మన వైపు ప్రెసిషన్ టార్గెట్స్ తో ముందుకు వెళ్తున్నాం. మీరు అంటున్నట్టుగా అవన్నీ కూడా మేకపోతు గాంభీర్యాలు, పిచ్చి పిచ్చిగా కారు కూతలు, అట్ ది సేమ్ టైం బార్డర్ వైపుగా వస్తున్నారంటే వాళ్ళు ఇంకా కూడా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నానికి భారత్ కూడా తిప్పి కొడుతోంది కదా. సో భారత్ నెక్స్ట్ వ్యూహం ఏముండబోతోంది? చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు. మనం తిప్పి కొట్టినా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. అంటే ఒక మూర్ఖత్వంతో కూడిన, ఒక ఉన్మాదంతో కూడిన దేశం అది. బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. నిన్న వెళ్లి ఐఎంఎఫ్ దగ్గరికి డబ్బులు అడుక్కు తిని వచ్చారు. నిన్న రాత్రి 4 ఎయిర్ ఫోర్స్ బేసెస్ కాపాడుకోలేకపోయారు. మీరు మా మీదకి కాంబాట్ డ్రోన్స్ అంటారు, వాటిని మిసైల్స్ అండ్ ఆర్మ్డ్ మిసైల్స్ అంటారు. వాటిని పంపించి మీరు 10 కిలోమీటర్ల లోపల పంపించడానికి ఆపసోపాలు పడిపోతున్న దేశం మీద, దౌర్భాగ్యమైన బీద దేశం. మేము ఇంకా మా విమానాలను బయటకు తీయలేదు అమ్ముల పొదిలోంచి. మీరు అప్పుడే మీ విమానాలు కోల్పోయారు, మీ డ్రోన్స్ కోల్పోయారు, మీ మిసైల్స్ కోల్పోయారు. మీరు చెప్పినట్టుగా ఇందాక దాదాపు 500 డ్రోన్స్ కోల్పోయాయి. అయినా బుద్ధి రాదా మీకు? రైట్ ఒకసారి శ్యామ్ ప్రసాద్ గారు హోల్లో ఉండండి. రైట్, ఆర్టీవీ స్క్రీన్ పైన మరొక బిగ్ బ్రేకింగ్. లాహోర్ ఎయిర్ బేస్ టార్గెట్ గా బాంబులు దాడి కొరుస్తోంది. సో బాంబులు దాడి చేస్తాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఫారెన్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన వీడియో ఇది మన దగ్గర, అంటే మన ఇండియాలో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ మనం కురిపించాం లాహోర్ లో కురిపించినటువంటి మిసైల్స్. లాహోర్ లో మన భారత ఆర్మీ చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. లాహోర్ లో దాడి చేశాం. లాహోర్ లో సో ఎలా దాడి చేస్తున్నాం, ఎలా ముందుకు వెళ్తున్నాం, భారత ఆర్మీ ఎటువంటి దాడికి పాల్పడుతున్నాం చాలా క్లియర్ గా మన ఇండియన్ ఫారెన్ సెక్రటరీ చెప్పుకొచ్చారు. సో ప్రెసెంట్ ఫ్రైడే రోజు జరిగింది ఇది, అంటే నిన్న జరిగింది. 23:40 సుమారుగా 11:45 సమయంలో ఈ దాడి జరిగింది. భారత ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్ ని అతలాకుతలం చేస్తోంది, పాకిస్తాన్ ఎయిర్ బేస్ లని కీల్చేస్తోంది. ఇక్కడ మీరు ఆ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఎక్స్క్లూజివ్ దృశ్యాలని ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, వ్యోమికా సింగ్ విడుదల, అటు కమాండర్ వ్యోమికా సింగ్ విడుదల చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా చూడండి. ఎస్, ఇక్కడ పాక్ డ్రోన్ లాంచ్ ప్యాడ్స్, ఎక్కడి నుంచి అయితే డ్రోన్లు ప్రయోగిస్తోన్న పాకిస్తాన్, వాటిని భారత ఆర్మీ తిప్పికొట్టింది. ప్రెసిషన్ టార్గెట్స్ అంటే ఇవే. ఎక్కడైతే ఆ డ్రోన్లు ప్రయోగం జరుగుతుందో వాటిని కనిపెట్టి వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అటువైపు నుంచి ఆ డ్రోన్ లాంచ్ ప్యాడ్ నుంచి డ్రోన్స్ ప్రయోగం జరుగుతుంది చూసారా. ఆ డ్రోన్స్ అన్ని వచ్చి మన భారత భూతలానికి రాకమనిపై తిప్పికొట్టడమే కాదు, ఏకంగా అక్కడ నుంచి ప్రయోగించే స్థావరాలనే అయితే గీతే కుంభస్థలాన్ని ఢీకొట్టాలని చందంగా పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ లాంచ్ ప్యాడ్ ని ఢీకొట్టాం. ఇప్పుడు ఈ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా ఈ రోజు మార్నింగ్ లాహోర్ ప్రాంతంలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఇది. సో ఎగ్జాక్ట్ గా మన లొకేషన్స్ ఎక్కడనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాం, కానీ ఆ నియర్ బై ప్లేసెస్ లో పాకిస్తాన్ ఎక్కడి నుంచి అయితే తమ డ్రోన్స్ ని ప్రయోగిస్తోందో, మిసైల్స్ ని ప్రయోగిస్తోందో అటువంటి చోట అక్కడ మీకు కనిపిస్తోంది కదా, అదే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక ఎయిర్ బేస్ ని కిల్ చేశారు. ఎస్ శ్యామ్ ప్రసాద్ గారు, సో ప్రెసెంట్ ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్ లో ఒక హైలైట్ కనబడుతోంది. భారత్ చాలా క్లియర్ గా టార్గెటెడ్ గా ముందుకు వెళ్తోంది, దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా ఈ కుక్కతోక వంకరన చందంగా పాకిస్తాన్ దుర్బుద్ధి మాడలే, దుస్సాహసం మానకుండా ఇంకా దాడులకు తెరలేస్తోంది. ఇంతకీ వాళ్ళ ధైర్యం ఏమనుకోవాలి? వాళ్ళ దగ్గర మీరు అంటున్నట్టుగా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు, తినడానికి తిండి లేదు, ఎటువంటి పరికరాలు కూడా లేవు. కానీ పాకిస్తాన్ భారత్ పైన కాలు దువ్వుతోంది, కయ్యంకి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. వాళ్ళ ధైర్యం ఏంటి? మీరు చెప్పారు కదా సార్, అది ధైర్యం కాదు, మూర్ఖత్వం. వాళ్ళ ప్రజలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ దేశం వాళ్ళకి అవసరం లేదు. సామాన్య ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళని నష్టపెడుతున్నాం. నిన్న చూడండి, ఒక ప్యాసింజర్ విమానం వెనక డ్రోన్లు పేల్చాలని ట్రై చేశారు వాళ్ళు. ఏమనుకోవాలి మనం? ఇప్పుడు కూడా సేమ్ సినారియో కొనసాగుతుంది. సివిల్ ఏవియేషన్స్ ని ఉపయోగించి డ్రోన్ దాడులకు తెరలేపుతోంది. సివిల్ ఏవియేషన్స్ ని అడ్డగించుకొని దాని వెనక నుంచి చాటుమాటుగా ప్రయత్నం చేస్తుంది. అంటే అక్కడ సివిలియన్స్ పైన వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు. ఆర్మీ ఒకవేళ కనుక ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో 2 ఎయిర్ క్రాఫ్ట్లు మన వాళ్ళు కిల్ చేశారు. అక్కడ పైలట్స్ ని పట్టుకున్న పనిలో ఉన్నారు.
గత రాత్రి కూడా ఒక పైలట్ని అదుపులోకి తీసుకున్నారు. సో అక్కడ వాళ్ళ పైలట్ పోయినా వాళ్ళ సివిలియన్స్ పోయిన వారికి ఏమాత్రం నష్టం లేదు. కానీ మనకు మోస్ట్ కన్సర్న్ ఉంది. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే భారత్ ఎలా దాన్ని తిప్పికొట్టబోతోంది మరి? అంతే కదా, మీరు చెప్పినట్టు మూర్ఖులు, పిచ్చివాడి చేతిలో రాయి. వాళ్ళ దేశాన్ని కాపాడుకుందామా, వాళ్ళ దేశాన్ని ఎకనామికల్ గా ముందుకు తీసుకెళ్దామని కాదు. మీరు ఊహించండి, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి ఈ రోజు? ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉండింది? మినరల్ రిచ్ కంట్రీ. ఈ రోజు ఏమైంది? ధ్వంసం అయిపోయింది, విధ్వంసం, శ్మశానం అయిపోయింది. పాకిస్తాన్ అలా కావాలని స్వయం కోపంగా కోరుకుంటే మన దగ్గర తదాస్తు అనడానికి చాలా తదాస్తులు ఉన్నాయి. మీరు చూపిస్తున్నారు కదా బ్రేకింగ్ న్యూస్ లో, ఒక్కో తదాస్తు ఒక్కొక్కటిగా వదులుతాం. ఇంతవరకు మన యుద్ధంలోకి ఇంకా రంగు వేయలేదు. ఎంత లేట్ గా వచ్చామని కాదు, ఎంత హాట్ గా వచ్చామని. 3 రోజులకు మనం ఏమీ ప్రయోగించలేదు కదా, వాళ్ళన్నీ ప్రయోగించి విఫలమైపోయారు కదా. వాళ్ళ దగ్గర ఉన్ని వదిలేశారు కదా. ఇంకా మిగిలింది ఏంది? అణుబాంబు. మీరేమనుకోనంటే అది అణుబాంబు కాదు, తుస్సు బాంబు. ఉండండి, మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు కూడా అందుబాటులో ఉన్నారు. చంద్రమౌళి సార్, సో ఇప్పుడు న్యూక్లియర్ బాంబే కనుక నిజంగా ప్రయోగించాల్సి వస్తే, వాళ్ళు ప్రజెంట్ అదే ఆలోచనలో ఉన్నారు, దానికి ఒక పెద్ద క్లియర్ ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ క్లియర్ చేయడం చాలా కష్టమే. కానీ నిజంగానే కనుక ప్రయోగించాల్సి వస్తే భారత్ వైపు నుంచి ఎటువంటి రిటలియేషన్ ఉండే అవకాశం ఉంది? మనోజ్, భారత్ వైపు నుంచి చాలా తీవ్రమైన ప్రతీకారం ఉంటుంది. ఒకసారి అణుబాంబు ప్రయోగం అంటూ జరిగితే, నిజానికి పాకిస్తాన్ దగ్గర ఉన్నవి చాలా, వాటిని టాక్టికల్ బాంబ్స్ అంటారు. టాక్టికల్ బాంబ్స్ అంటే వాటి పరిధి, వాటి ప్రభావం చాలా తక్కువ. ఆ పేలిన ప్రాంతం నుంచి ఒక 10 కిలోమీటర్ల నుంచి మాక్సిమం 50 కిలోమీటర్ల వరకు మాత్రమే వాటి పరిధి ఉంటుంది. కానీ అదే ఒక్కసారి ఇండియా గాని ఒక్క హైడ్రోజన్ బాంబు ప్రయోగిస్తే, ఒక్క హైడ్రోజన్ బాంబు దాని ప్రభావం కొన్ని 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ బాంబు పేలిన ప్రాంతం నుంచి కొన్ని 100 కిలోమీటర్ల వరకు నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది. అందుకనే ఇప్పుడు ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, చైనా, పాకిస్తాన్ హెచ్చరిస్తున్నాయి, నువ్వు దుస్సాహసానికి పాల్పడితే నువ్వు నాశనం అయిపోతావు, మేము కూడా ఇండియాని ఆపలేము, నువ్వు ఎంత చిన్న బాంబు ప్రయోగించినా సరే దానికి ప్రతీకారంగా ఇండియా తన శక్తిని చూపిస్తుంది. తన దగ్గర ఉన్న హైడ్రోజన్ బాంబుని కానీ ప్రయోగిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ మీ దేశం లేకుండా పోతుందని కొద్దిసేపటి క్రితమే అమెరికా నుంచి, చైనా నుంచి కూడా పాకిస్తాన్ కు హెచ్చరికలు వెళ్ళాయి. అటు ప్రధానమంత్రితోనూ ఇటు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దరితో కూడా వాళ్ళు మాట్లాడారు. మీరు ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవద్దు, అమెరికా మీ సైన్యం నుంచి ఒత్తిడి వచ్చినా కూడా వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది అని చెప్పి గట్టి వార్నింగ్ అయితే అమెరికా, చైనా నుంచి పాకిస్తాన్ కి వెళ్ళింది. మనోజ్, రైట్, ఒకసారి మీరు హోల్డ్ ఉండండి సార్, ఒక బిగ్ బ్రేకింగ్ అంతోంది. సో ప్రెసెంట్ పాకిస్తాన్ LOC వెంట తమ ఆర్మీని మరింత స్ట్రెంథెన్ చేస్తోంది. ఇంకా ఒక్కో అడుగు ముందుకు ప్రయాణిస్తున్నారు. ఇంకా కూడా ఇక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది, ముందుకి వస్తోంది, మూవింగ్ ఫార్వర్డ్ అంటున్నారు. ఎందుకంటే ఇంకా వయలేషన్ ఎక్కువగా చేయొచ్చు. భారత్ పైన డైరెక్ట్ గా యుద్ధాన్ని ప్రకటించేసింది పాకిస్తాన్. భారత్ పైన డైరెక్ట్ గా యుద్ధాన్ని ప్రకటించినట్టుగానే ఉంది. LOC వెంట మరింతగా స్ట్రెంథెన్ అవుతూ ఆర్మీ ముందుకు వస్తోంది, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తోంది. ఈ ఒక్కో అడుగులో మరింత యుద్ధాన్ని పెంచొచ్చు. యుద్ధాంతో పాటుగా మరింతగా సివిలియన్స్ ని, మరింతగా సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, సామాన్యులని అందరినీ కూడా అతలాకుతలం చేయొచ్చు. చాలా ఇబ్బందికర పరిస్థితి క్రియేట్ చేయొచ్చు. మోర్ వాయిలెన్స్ ని క్రియేట్ చేయొచ్చు అనే రకంగా దురుద్దేశంతో, దుస్సాహసంతో ముందుకు వస్తోంది. శ్యాంప్రసాద్ గారు, సో ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తూ వస్తోందంటే డైరెక్ట్ గా యుద్ధం ప్రకటించినట్టే. మన రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసే విధంగా వాళ్ళు ఒక మిసైల్ ప్రయోగించారంటే యుద్ధాన్ని ప్రకటించినట్టే. అణుబాంబులు ప్రయోగించేంత వరకు కూడా ముందుకు వెళ్తామన్న రకంగా భేటీలు జరుపుతున్నారంటే యుద్ధాన్ని ప్రకటించినట్టే. దీన్ని